ఆనోకు గారు 300 సంవత్సరాలు కన్సిస్టెంట్గా దేవుడితో నడిచాడు. ఎన్ని సంవత్సరాలండి? 300 సంవత్సరాలు. ఒక్కరోజు గ్యాప్ లేదు, బ్రేక్ లేదు. కన్సిస్టెంట్గా ఎవరితో నడిచాడు? దేన్ని బట్టి? దేవునితో మనకు ఆ సాంగత్యం, సన్నిహిత్యం స్థిరంగా ఉండాలంటే మరలా ఏం కావాలి? విశ్వాసం కావాలి. చాలామంది చేసిన పాపమే చేస్తుంటే మన బలహీనత దానికి కారణం అనుకుంటారు. మన ప్రార్థనా జీవితం అనగారిపోయింది, అదే కారణం అనుకుంటారు. కానీ నేనంటాను అది కారణమే, నేను ఒప్పుకుంటాను, వాస్తవమే అనుకుంటారు లేదా? మనందరికీ కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలు పడిపోయిన తర్వాత, చేయకూడదన్న పాపాన్ని చేస్తున్న తర్వాత మనం ఏమనుకుంటాం? దీనికి కారణం నాలో ఉన్న బలహీనత అనుకుంటాం. లేదా ప్రార్థనా జీవితం తగ్గిపోయింది అనుకుంటాం, వాక్యం చదవడం తగ్గిపోయి. ఇవన్నీ కారణాలు ఏం కాదంటలేదు. కానీ ఇంతకంటే అసలైన బలమైన కారణం ఏంటంటే విశ్వాసంలో నీరు గారిపోవడం. విశ్వాసాన్ని నువ్వు చిన్నచూపు చూడటం, విశ్వాసంలో నుంచి తప్పిపోవడం, విశ్వాసానికి ఆధారము కోల్పోవడం. దేని మహిమ కలిగాక. మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువారి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ప్రధానమైన వాడు. ఆయన పేరేంటి? పేతురు గారు. ఆయన పేరేంటండి? ప్రభువా నిన్ను ఎవ్వరు విడిచిపెట్టినా నేను మాత్రం విడిచిపెట్టేది. అంతలా మాట్లాడుతుంది. ఆ మాట విని అప్పుడే యేసుక్రీస్తు ప్రభువారికి కొనంత బలం వచ్చేవాళ్ళు అలా మాట్లాడుతుంది. ప్రభువా ఇక్కడ ఉన్నారు చూసారా, వీళ్ళు ఎవరు విడిచిపెట్టినా నేను. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకి అప్పగించినప్పుడు, ఆయన సిలువకి ఎక్కించడానికి సైనికులు తీసుకెళ్తున్నప్పుడు, ఇదిగో నీకు క్రీస్తు తెలుసు కదా, ఆయనతో పాలిభాగస్తుగా సువార్త ప్రకటించావు కదంటే ఆయన ఎవరో నాకు తెలీదా. ఇదిరా బాబు ముందు చూడడం అన్నాడు. ఇదిరా బాబు అని ఎన్నిసార్లు? 3 సార్లు చేసిన పాపమే మరలా చేశాడు. తర్వాత కుంగిపోయాడు, కృషించిపోయాడు. అబద్ధం ఒకటే ఆడలేదు, నిర్దాక్షిణ్యంగా ఆ మనిషి నాకు తెలియదని ఆయనకి ద్రోహగా మారిపోయాడు. ఎలా మారిపోయాడండి? ద్రోహిగా. దీని అంతటికీ కారణం, ఈ స్టోరీ ముందుకెళ్ళిపోతే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, పేతురు ఎవరాయ్యా నీ విశ్వాసం కోసం నేను ప్రార్థన చేయాలా? దీని అంతటికీ కారణం ఏంటి? ముందు స్టోరీకి వెళ్తే ఇదంతా జరగక ముందుకు వెళ్ళిపోతే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఏమంటారు? పేతురు నీ నమ్మకం కోసం నేను ప్రార్థన. అది సన్నగిల్లిందా? ఇదిగో నన్ను సైతం నువ్వు ఎవరు తెలియదని ద్రోహం వదిలేస్తావు, అబద్ధికుడిగా మారిపోతావు. దీని అంతటికీ కారణం ఏంటి? విశ్వాసం. దేనికి మహిమ కలిగిన. మీరు దేనైనా నిర్లక్ష్యం చేయండి, కానీ క్రైస్తవ విశ్వాసాన్ని నిర్లక్ష్యం చేయండి. ఎందుకంటే అదే బిగినింగ్, అదే కంటిన్యూషన్, అదే ఎండింగ్ కూడా. దీని అందరికీ కారణం ఏంటి? లోకాసువార్త 22వ అధ్యాయం 31, 32 వచనాలు చూడండి. లోకాసువార్త 22వ అధ్యాయం 31, 32 త్వరగా చూడండి. సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టు గోధుమ వలె జల్లించుటకు మిమ్మును కోరెను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు నీ నమ్మిక తప్పిపోకుండా, నీ విశ్వాసం తప్పిపోకుండా నేను నీ కొరకు ప్రార్థన. ఇదంతా దేనికోసం వచ్చింది? విశ్వాసం కోసం. ఆ విశ్వాసం తప్పిపోయింది కాబట్టి, ఆ విశ్వాసానికి సరైన ఆధారం లేదు కాబట్టి క్రీస్తుని సైతం ఆయన ఎవరో నాకు తెలియదని కాదన్నాడు, వదులుకున్నాడు, ద్రోహిగా మారిపోయాడు. కాబట్టి విశ్వాసం లేకపోతే క్రైస్తవులుగా కూడా ఆ పాస్టర్ గారు ఎవరో నాకు తెలియదండి, ఆయనకి నాకు సంబంధం లేదండి అంటారు. అలా అన్నప్పుడు దానికి కారణం ఏమనుకుంటాను నేను? నీ విశ్వాసం సన్నగిలిందిరా అబ్బాయి అంటాను. నేను మహింకల్ని